నిన్న నైట్ వంట చేద్దామని వెళ్తే ఇంకా అన్నం కర్రీ రెండు లేకుండే. సో అప్పటికప్పుడు క్విక్గా అయిపోయేలా టమాటో పులావ్ అయితే చేస్తున్నా. ఇంకా నా దగ్గర బాస్మతి రైస్ ఉండే, ఒక 3 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని ఒక 3 టమాటోస్ని ప్యూరీ లాగా చేసుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్లోకి సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్యూరీ లాగా చేసుకున్న టమాటోస్ కూడా వేసి మూత పెట్టి ఉడికించుకొని, ఇంకా అంతా ఫ్రై అయ్యి టమాటో నుండి పచ్చివాసన పోయే తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు అందులోకి సరిపడంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండ్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని అంతా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ బాస్మతి రైస్కి 4.5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకున్నా. ఇంకా అప్పటికప్పుడు చేస్తున్నా కాబట్టి పుదీనా, కొత్తిమీర రెండు లేకుండే. ఇంకా మధ్యలో ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించుకుంటే వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నామంటే వేడి వేడిగా టమాటో పులావ్ ఆ టమాటో బిర్యానీ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.